అతని యొక్క పాపాలన్నింటినీ కూడా సమర్థించాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రాలించుకోవడం అనుకుంటే ముందు బట్టలేసి చెప్పులేసి ఉండడం జరిగి విందు చేశాడు. ఎందుకంటే అక్కడ సమర్థించాడు. కొడుకు చేసిన తప్పుని తండ్రి సమర్థించాడు, ముందు క్షమించాడు, తర్వాత ఊళ్ళో సమర్థించాడు. ఈరోజు మనందరూ కూడా తప్పిపోయి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా క్షమిస్తాడు, తర్వాత సంఘంలో సమర్థించి వీడా ఎక్కుచారు పోడురా, వీడు అబద్ధం పోడురా, వీడు తాగుపోతుడురా సంఘం అంతా అంటది. కానీ దేవుడు అంటాడు ఆయన సంఘంలో హెచ్చించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఆయన వెనక్కి వచ్చినప్పుడు ఎలాగైతే సమర్థించాడో అలాగే సమర్థిస్తాడంట దేవుడు మళ్ళీ కూడా. అందుకే ఇది సమర్థించే కృప. ఏం చెప్తున్నాడు? అపొస్తలులైన పౌలు సమర్థిస్తాడంట. ఎలాగా? యేసుక్రీస్తు రక్తం కడిగి మళ్ళీ నీతి మొదలుస్తాడంట. అందుకే మొదటి యోహాను 1:7 ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ పరిశుద్ధులుగా